ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఇవాళ నాతో పాటు ఇవాళ ఈ కార్యక్రమంలో మా సహచర మిత్రులు, మా సోదరులు, తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ ఉపాధ్యక్షుడు, నల్గొండ బ్యాంక్ అధ్యక్షుడు గౌరవనీయులు మహేందర్ రెడ్డి గారు, అదేవిధంగా కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ ఉపాధ్యక్షుడు పింగళి రమేష్ గారు, పెద్దలు మాజీ శాసనసభ్యులు, కేంద్ర సహకార బ్యాంకు అన్నగారు మోహన్ రెడ్డి గారు, వారితో పాటు మా కరీంనగర్ కేంద్ర బ్యాంకు పాలకవర్గం మొత్తం ఇక్కడ ఇవాళ అందరూ కూడా రావడం, నల్గొండ నుండి కూడా మా మిత్రులు, మా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు నల్గొండ నుండి, కొందరు రంగారెడ్డి నుండి, ముఖ్యంగా కరీంనగర్ నుండి, మా సిరిసిల్ల నియోజకవర్గమే కాకుండా ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుండి మా సోదరులు, మా మిత్రులు, మా శ్రేయోభిలాషులు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు కూడా చాలా మంది వచ్చారు. ఇక్కడ ఎంపీపీలు, జెడ్పీటీసీలు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు చాలా మంది కూడా ఇక్కడ ఉన్నారు. సీనియర్ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక నమస్కారం. నా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎక్కడి నుండి అయితే నేను నా ప్రస్థానం మొదలు పెట్టాను, గంభీరావుపేట ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ పాలకవర్గ సభ్యులు వాళ్ళు కూడా అందరు కూడా ఇక్కడ ఉన్నారు. మా ఉపాధ్యక్షులతో పాటు మిగతా సభ్యులు అందరూ కూడా, రామాంజం గారు వారితో పాటు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. వారికి కూడా హృదయపూర్వక స్వాగతం, నమస్కారం. మా మిత్రులు, శ్రేయోభిలాషులు అనేక మంది ఉన్నారు, వారందరికి కూడా నమస్కారం. మేము రాష్ట్ర అవతరణ తర్వాత 2014 తర్వాత ఒక సంవత్సరం తర్వాత రాష్ట్ర సహకార బ్యాంక్ ఆవిర్భావం జరిగింది. నేతృత్వంలో వారి గైడెన్స్ తో ఇవాళ ఈ 9 సంవత్సరాలు రాష్ట్ర సహకార బ్యాంక్ ప్రగతి నివేదిక మీ ముందు ఉంచాలనే ఆలోచనతో ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఈ నివేదిక ఒకసారి మీ అందరికి కూడా సర్క్యులేట్ చేయడం జరిగింది. ఫీజు ఉన్నారు, మాకు లైవ్లు ఉంది. ఈ లాస్ట్ చేపిస్తా అని చెప్పిన ఫోటోకు లాస్ట్ చేపించలేదు. కేసీఆర్ గారి నేతృత్వంలో వాస్తవంగా నేను చాలా నా అదృష్టంగా కూడా భావిస్తా ఉన్నాను. రాష్ట్ర సహకార బ్యాంక్ అధ్యక్షునిగా నా ప్రస్థానం కేసీఆర్ గారు, వారి కూడా వారి రాజకీయ జీవితం, వారి రాజకీయ ప్రస్థానం ఒక ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం నుండి మొదలైంది. వారి నేతృత్వంలో ఈ టెస్ట్ క్యాబ్ పగ్గాలు చేపట్టడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇప్పటికి కూడా ఇది చిరస్మరణీయం. నేను ఎప్పటికి కూడా నెమరు వేసుకునే ఒక అంశం అనే మాట కూడా తెలియజేస్తాను. అదే కాదు, వీరితో పాటు ఇంకా 2 పెద్దలు అనుభవజ్ఞులు, వ్యవసాయ శాఖ సహకార శాఖ మంత్రులుగా పెద్దలు గౌరవనీయులు పోచారం శ్రీనివాసరెడ్డి గారి నేతృత్వంలో, తర్వాత నిరంజన్ రెడ్డి గారి నేతృత్వం, ఈ 3 నాయకులు కూడా వారి రాజకీయ జీవితం మొదలైంది సింగిల్ విండో అధ్యక్షులుగా. మన పోచారం గారు అయితే జిల్లా బ్యాంక్ అధ్యక్షులుగా కూడా పనిచేయడం జరిగింది. సో వారి నాయకత్వంలో, వారి ప్రోత్సాహంతో ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ సాధించిన ప్రగతి మీ ముందు ఉంచడం జరిగింది. చాలా అంటే ఇది మామూలుగా కూడా కాదు. రాష్ట్రంలో ఏ రకంగానైతే కేసీఆర్ గారి నేతృత్వంలో ఈ 10 సంవత్సరాలు రాష్ట్రం ఏ రకంగా పురోగతి సాధించిందో, అదే రకంగా ఇవాళ వారి మార్గదర్శకంలో, వారి ఆలోచనలకు అనుగుణంగా ఇవాళ రాష్ట్ర సహకార బ్యాంకును మా పాలక వర్గాలు తీర్చిదిద్దిన విషయం కూడా ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. 2014లో ఉమ్మడి రాష్ట్రం ఆనాడు బ్యాంకు విభజన జరిగిన తర్వాత ఏ అంశం చూసినా, ఏ విషయం చూసినా ఇవాళ 1, 2, 3 కాదు, అసలు కనివిని ఎరగని రీతిలో ఇవాళ ప్రగతి సాధించి
ఒక కొత్త బ్యాంక్ అయినా దేశానికే మార్గదర్శకంగా ఇవాళ ఈ 9 సంవత్సరాల ఈ ప్రయాణంలో దేశానికే మార్గదర్శకంగా కేంద్ర సహకార బ్యాంక్ తయారైన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. నేను చాలా గర్వపడతా ఉన్నాను, ఆనందంగా కూడా ఉంది నాకు. ఇది అదృష్టంగా కూడా నేను భావిస్తా ఉన్నాను. ఇవాళ దేశ విదేశాల నుండి కూడా మన పనితీరును, మన స్థితిగతులను ఈ పరిశీలించి ఎప్పటికప్పుడు కనీసం నెలకు ఒక డెలిగేషన్ ఈ బెస్ట్ ప్రాక్టీసెస్, ఈ బ్యాంక్ అవలంబిస్తున్న ఏవైతే ఇవాళ తీసుకున్న నిర్ణయాలు, రీఫార్మ్స్ ఏవైతే ఉన్నాయో ఇవన్నిటిని కూడా అధ్యయనం చేయడానికి ప్రతి రాష్ట్రం నుండి, భారతదేశంలోని ప్రతి రాష్ట్రం నుండి, అదే కాకుండా నీతి ఆయోగ్ లాంటి ఒక గొప్ప సంస్థ ఇవాళ భారతదేశానికి దిక్సూచిగా నీతి ఆయోగ్ ఏదైతే రికమెండేషన్ చేస్తుందో కేంద్ర ప్రభుత్వం దాన్ని ఒక ఇండెక్స్ గా తీసుకొని వాళ్ళ కార్యక్రమాలు చేస్తుందో వారు కూడా దేశవ్యాప్తంగా తెలంగాణ కోఆపరేటివ్ మోడల్ను అనుకరించాలి. అన్ని రాష్ట్రాలు ఈ విధానాన్ని అనుకరించినట్టయితే సహకార వ్యవస్థ చాలా బలంగా ఉంటుందనే మాట వారు చెప్పడం నిజంగా కూడా మాకు గర్వకారణం. ఈరోజు మనం చూస్తూ ఉంటే ఇవాళ వ్యాపార రీత్యా ఇవాళ మన పెరుగుదల 10 సంవత్సరాల్లో 30,000 కోట్లకు పైగా వృద్ధి సాధించింది. ఆనాడు ఉన్న వ్యాపారానికి ఇవాళ దాదాపు 4 ఇంతల వృద్ధి సాధించిన విషయం ఇక్కడ మనం చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదేవిధంగా మా క్లయింటేల్, మా ఖాతాదారులు ఇవాళ ప్రస్తుతం 32 లక్షలకు పెరిగి 15,000 కోట్ల 581 కోట్ల 3 రేట్లు వినియోగదారులు ఈ డిపాజిట్ల సంఖ్య పెరిగిన విషయం మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. దీంట్లో ఇంకో చాలా గమనించదగ్గ విషయం ఏంటంటే ఇవాళ అత్యధికంగా ఏదైతే రుణాలు కమర్షియల్ బ్యాంకులో పెద్దవాళ్ళకు అందుతా ఉన్నాయో మాకు దానికి భిన్నంగా తెలంగాణ రాష్ట్రంలో మా ప్రయారిటీ అగ్రికల్చర్ సెక్టర్ కాబట్టి, అది చిన్న సన్నకారు రైతులు కాబట్టి వారికి మేలు జరిగే విధంగా, వారికి ఉపయోగపడే విధంగా ఇవాళ బ్యాంకింగ్ కార్యకలాపాలు నడుస్తా ఉన్న విషయం ఇక్కడ మనం చెప్పుకోవాలి. ఎక్కడ కూడా లేదు. ఇవాళ మన రాష్ట్రం పక్క రాష్ట్రం ఇంకో తెలుగు రాష్ట్రంలో కూడా చూసినట్టయితే మనం అక్కడ అందరూ కూడా పెద్ద కమతాల వాళ్ళు ఉన్నారు. అందుకనే వేరే రాష్ట్రాల్లో మనం చూస్తే ఈ కౌలు రైతుల సమస్య ఎక్కువ ఉంటుంది. వాస్తవంగా ఈ గణాంకాలన్నీ చూసినట్టయితే తెలంగాణలో ఎవరి పని వాళ్ళు చిన్న కమతాలు ఉన్నాయి కాబట్టి ఎవరి బిగడో 2 ఎకరాలు 3 ఎకరాలు ఎవరిది వాళ్ళే చేసుకుంటా ఉన్నారు. వీళ్లకు ఈ క్రెడిట్ ఫెసిలిటీ లేదు కాబట్టి ఈ క్రెడిట్ ఫెసిలిటీ అందించే ఒక ప్రయత్నం ఇవాళ మన గౌరవ మాజీ ముఖ్యమంత్రి గారు, ఆనాటి ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు చెప్పిన విధానాన్ని దానికి ముందుకు తీసుకుపోయే ఒక ప్రయత్నం చేసినాం. చాలా వరకు సఫలీకృతమైనమనే మాట కూడా నేను ఇక్కడ చెప్పవలసిన అంశం ఇది అనేది కూడా తెలియజేస్తా ఉన్నాను. అన్నిటికన్నా ముఖ్యంగా చాలా పారదర్శకతతో 2014కు పూర్వం 25 సంవత్సరాలు రిక్రూట్మెంట్ కూడా జరగలేదు. ఉద్యోగ అవకాశాలు ఉన్నా దీన్ని పట్టించుకున్న నాతుడే లేదు. కానీ తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక కేసీఆర్ గారి మన ఉద్యమ స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, మన మెయిన్ అంశం ఏదైతే ఉన్నదో, నియామకాల గురించి ఏదైతే వారు ఉద్యమ పోరాటంలో ఒక భాగంగా దాన్ని అంశంగా తీసుకొని ముందుకు సాగినో, వారు ఇచ్చిన ప్రభుత్వ ఉద్యోగాలు 2,04,000 కాకుండా అదనంగా ఇక్కడ మనము 7,165 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించిన ఈ 9 సంవత్సరాల్లో అనే విషయాన్ని ఒకసారి ఇక్కడ మనం గమనించవలసిన అవసరం ఉంది. బ్యాంకు ఉద్యోగాలు 3,385 మందికి
కొత్త పిల్లలకు ఉద్యోగాల అవకాశాలు ఇచ్చినాం. ఇప్పుడు మీరు చూసిండ్రు, నన్ను కలవటానికి వచ్చిండ్రు, అందరూ పిల్లలు కూడా 35 ఏళ్ల లోపు వారే. మా యావరేజ్ ఏజ్ ఇవాళ మా బ్యాంక్ సిబ్బంది 85% మంది కొత్త వాళ్ళే ఉన్నారు. యావరేజ్ ఏజ్ ఆఫ్ అన్ ఎంప్లాయీ ఈస్ 34 years. యంగ్ బ్లడ్ ఉన్నది. నెక్స్ట్ 30 సంవత్సరాలు ఈ బ్యాంకును ముందుకు తీసుకుపోయడానికి వాళ్ళను తీర్చిదిద్ది ట్రైనింగ్స్ ఇచ్చి దేశవ్యాప్తంగా ఎక్స్పోజర్ కల్పించే విధంగా వారికి ఇవాళ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. 7 రిక్రూట్మెంట్స్ చేయడం జరిగింది జిల్లా బ్యాంకులు, రాష్ట్ర సహకార బ్యాంకుల్లో. ఇది కూడా ఒక భారతదేశంలోనే నంబర్ 1 సంస్థ IBPS ద్వారా పూర్తి పారదర్శకతతో ఎక్కడ కూడా ఏ అంటే చిన్న అలిగేషన్ కు కూడా అవకాశం ఇవ్వకుండా టెక్నాలజీ యూజ్ చేసి ఆన్లైన్ ఎగ్జామినేషన్ పెట్టడమే కాకుండా ఎగ్జామ్ రాయడానికి బయోమెట్రిక్ యూజ్ చేసి తదుపరి మొదలు ఒక 2 పర్యాల ఇంటర్వ్యూస్ ఉంటాయి, కానీ ఇప్పుడు 2 లెవెల్ రిటర్న్ ఎగ్జామ్ చేసి ప్రిలిమినరీ అండ్ మళ్ళొక ఫైనల్ ఎగ్జామ్ పెట్టి ఇంటర్వ్యూస్ లేకుండానే వారి ప్రతిభ కనబరిచిన వారికి ప్రత్యేకంగా ఈ అవకాశాలు కల్పించిన ఘనత ఇవాళ రాష్ట్ర అంటే తెలంగాణ సహకార శాఖదనే మాట కూడా మనం ఒక్కసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉంది. ఎక్కడ కూడా చిన్న అభియోగానికి తావు ఇవ్వకుండా పూర్తిగా పారదర్శకతతో ప్రతి విషయంలోనూ జాగ్రత్త పడి ఈ కార్యక్రమాలు చేసి వాళ్లకు ప్రమోషన్స్ ఏ సమయాన తీసుకోవాలి, పరీక్ష ఎప్పుడు రాయాలి, ఖాళీలు ఎక్కడ సూచించాలి అని ఒక పాలసీ తయారు చేసి ఇవాళ IBPS ద్వారానే ఈ ఇంటర్నల్ రిటర్న్ ఎగ్జామ్స్ కూడా జరగడం జరుగుతుంది, ఇవాళ జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా భారతదేశంలోనే మనది మొట్టమొదటి రాష్ట్రం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ఒక నిర్దిష్టమైన HR పాలసీ తీసుకొచ్చింది. ఇవాళ భారతదేశంలో 2 రాష్ట్రాలు ఈ పాలసీని స్వీకరించినాయి. దాంట్లో సంపూర్ణంగా వినియోగించిన రాష్ట్రం ఏదైనా ఉన్నదంటే అది తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రం మాత్రమే అనే మాట కూడా ఇక్కడ చెప్పుకోవాలి. ఈడ దాదాపు 3,880 మంది ఉద్యోగులకు ఈ రెగ్యులరైజేషన్ చేసి ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను పూర్తిగా అంటే ఒక దశకు తీసుకుపోయి ఇవాళ దేశంలో అత్యధికంగా సేవలు అందిస్తున్న సంఘాలుగా గుర్తింపు పొందినాయి. ఇదే కాకుండా మానవ వనరులు ఈ సపోర్ట్ తోని వాళ్లకు అకౌంటబిలిటీ పెరిగింది, వాళ్ళ మీద బాధ్యతలు పెరిగిన తర్వాత పనితీరు కూడా ఇవాళ చాలా సక్రమంగా బాగా జరుగుతా ఉన్న విషయాన్ని కూడా మనం ఒకసారి చెప్పుకోవాలి. సంఘాల వల్ల ఈ వ్యవస్థకే పట్టుకొమ్మలు. భారతదేశంలో ఇవాళ సహకార వ్యవస్థ ఫెయిల్ అవ్వడానికి కారణం కింది టైర్ ఏదైతే ఉన్నదో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలను ఎవరు కూడా దీని పట్ల పెద్ద ధ్యాస పెట్టలేదు కాబట్టి వ్యవస్థ వేరే రాష్ట్రాల్లో భిన్నంగా ఉన్నది. మన దగ్గర కింద చాలా పటిష్టం చేసి ఇవాళ ప్రతి ఒక్క అవసరం రైతాంగానికి కావాల్సిన ప్రతి ఒక్క అవసరం ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా చేస్తా ఉన్నాం. కొనుగోలు అన్ని తీర్ల పంటల కొనుగోలు మన సంఘాలు చేస్తా ఉన్నాయి. ఇతర అవసరాలు ఎరువులు అమ్ముతా ఉన్నాయి, విత్తనాలు అమ్ముతా ఉన్నారు. ఇంకా వాళ్ళకి కావలసిన అవసరాలు లైక్ పెట్రోల్ బంక్స్ భారతదేశంలో ఇవాళ నంబర్ 1 స్టేట్ మనది. పెట్రోల్ బంక్స్ నిర్మాణం చేసిండ్రు, ప్యూరిఫైడ్ వాటర్ ఫెసిలిటీ ఇవాళ క్రియేట్ చేసిండ్రు. ఇంకా అనేక విషయాలు విత్తన శుద్ధి కర్మాగారాలు నిర్మాణం చేసిండ్రు, రైస్ మిల్స్ నిర్మాణం జరుగుతూ ఉన్నది, కాటన్ జిన్నింగ్ ఈ సొసైటీస్ ద్వారా చేయడం జరుగుతూ ఉన్నది. ఇంకా బిజినెస్ ద్వారా అంటే బిజినెస్ లైక్ కమర్షియల్ యాంగిల్లో కూడా సంఘాలు బలోపేతం కావాలనే ఉద్దేశంగా గోదాముల నిర్మాణం ఇవాళ చాలా మన తెలుగువారు గౌరవనీయులు మాజీ నాబార్డ్ చైర్మన్ గోవిందరాజులు చింతాల గారి వారి ప్రోత్సాహంతో ఇవాళ ఈ ప్యాక్సెస్ MSC
బహుళ సేవలు అందించడానికి ప్రాథమిక వ్యవసాయ సంఘాలను ఇవాళ ఫ్యాక్సెస్ ఇండస్ట్రీ కింద ట్రీట్ చేసి ఇప్పటికే 500 కోట్ల రూపాయలు వారి ద్వారా నాబార్డు ద్వారా నిధులు సేకరించి ఇవాళ గోదాముల నిర్మాణం, పెట్రోల్ బంకుల నిర్మాణం, ఫంక్షన్ హాల్ల నిర్మాణం కూడా ఇవాళ పూర్తిగా ఆ ప్రాంత అవసరాలు తీర్చే విధంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం సింగిల్ విండో అని ఏదైతే ఆనాడు ఒక నామకరణంతో బయటకు వచ్చిందో గౌరవ స్వర్గీయ ఎన్టీ రామారావు గారి ఆలోచన, అన్ని అవసరాలు ఒకే ప్రాంగణంలో ఆ గ్రామీణ ప్రాంతంలో ఉన్న వారికి దొరకాలని ఎన్టీ రామారావు గారు ఆలోచన చేసిండ్రు. దానికి అనుగుణంగా ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు నడుస్తున్న తీరును కూడా ఒకసారి గమనించవలసిన అవసరం ఉన్నది. అదే కాకుండా ఇది ఆటోమేషన్, ఎలక్ట్రానిక్ యుగం. ఆటోమేషన్ లో కూడా దేశంలోనే మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. బ్యాంకులన్నీ కూడా కంప్యూటరీకరణ జరిగింది, సిబిఎస్ ప్లాట్ఫామ్ మీద నడుస్తా ఉన్నాయి. అదే విధంగా సంఘాలన్నీ కూడా మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం. పిఎస్సిఎస్ అన్ని కూడా కంప్యూటరీకరణ జరిగి రోజువారీ రిపోర్ట్ సాయంత్రానికల్లా రిపోర్ట్ వచ్చే విధంగా వాళ్ళ స్థితిగతులు ఇవాళ చేసిన కార్యకలాపాలు అందరికి కూడా తెలిసే విధంగా ఇవాళ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల కార్యకలాపాలు ఉన్నాయనే విషయాన్ని కూడా మనం చెప్పుకోవాలి. ఇంకా ఈ టెక్నాలజీ పరంగా మొట్టమొదటి స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ మనది మొబైల్ ఏటీఎం సేవలు మొదలుపెట్టింది. రూపే ప్లాటినం కార్డులను కూడా జారీ చేసింది. అదే విధంగా 24/7 సైబర్ సెక్యూరిటీ ఆపరేషన్ సెంటర్స్ దేశంలోనే ప్రప్రథమంగా ఏ రాష్ట్రంలో కూడా లేదు. మనకన్నా పెద్ద రాష్ట్రాలు, మనకన్నా పెద్ద బ్యాంకులు మహారాష్ట్ర గానీ, గుజరాత్ గానీ అటువంటి జాగాలో కూడా లేదు. మన సొంత సైబర్ సెక్యూరిటీ 24/7 ఇక్కడ నడుస్తా ఉన్నది. కాబట్టి ఎక్కడ ఏ సైబర్ ఫ్రాడ్ కు తావు ఇవ్వకుండా మా పిల్లలందరూ కూడా పని చేస్తున్న తీరు నిజంగా కూడా ప్రశంసనీయమనే మాట కూడా మనం ఒకసారి ఇక్కడ చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా మహిళా సంఘాలకు ప్రోత్సాహం ఏదైతే జరుగుతా ఉన్నదో రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ప్రభుత్వం ప్రోత్సహిస్తున్న స్త్రీనిధి బ్యాంక్ కు అతిపెద్ద రుణదాత ఇవాళ ఈ కన్సార్టియంలో అందరికన్నా ఎక్కువ డబ్బు ఇచ్చిన బ్యాంక్ తెలంగాణ స్టేట్ కోఆపరేటివ్ బ్యాంక్ అనే విషయం కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అదే విధంగా ఫుడ్ కన్సార్టియం భారతదేశంలో ఈ మన ఇప్పుడు సివిల్ సప్లైస్ చేసే కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో కేంద్ర ప్రభుత్వం ద్వారా దానికి ఒక కన్సార్టియం ఉన్నది. దాంట్లో ఇదివరకు మన కాంట్రిబ్యూషన్ వాజ్ నియర్ 25 crores, బట్ టుడే we are one of the leading contributors to this. We are giving them 1750 crores exposure. ఇవాళ మాది 1750 కోట్లు ఈ దేశ భాండాగారం అంటే ఫుడ్ కన్సార్టియం లో మనము ఇవ్వడం జరిగిన విషయం ఒకసారి ఇక్కడ FCI ద్వారా ఏదైతే ఈ కార్యక్రమం జరుగుతుందో దాన్ని ఇవాళ పెద్ద ఎత్తున మనం ముందుకు తీసుకుపోవడం జరిగింది. కోవిడ్ సమయంలో కూడా అందరూ కూడా మొత్తం వ్యవస్థ అంతా అతలాకుతలమైన తరుణంలో మేము ఈ చిన్న వాళ్లకు రోజువారీ బతుకు తెరువు కోసం స్ట్రీట్ వెండర్స్ కానీ ఇంకా గరీబ్ గాన్లు ఎవరైతే ఉన్నారో వారికి కూడా సహకారం అందించిన ఘనత ఇవాళ తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ విషయం అనేది కూడా మనం ఒకసారి చెప్పుకోవాల్సిన అవసరం ఉన్నది. అనేక అవార్డులు, రివార్డులు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ అయితేనేమి, కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ అయితేనేమి వరుస అవార్డులతో, వరుస గుర్తింపులతో ఇవాళ మా బ్యాంకు వ్యాపార రీత్యా వాల్యూమ్ వైజ్ మహారాష్ట్ర, గుజరాత్ కన్నా తక్కువ అయి ఉండొచ్చు కాక, కానీ అన్ని పారామీటర్స్ లో బ్రహ్మాండమైన సేవలు అందించి నంబర్ 1 బ్యాంక్ గా తెలంగాణ రాష్ట్ర సహకార బ్యాంక్ కానీ, అదే విధంగా కరీంనగర్ జిల్లా సహకార బ్యాంక్ కానీ, అనేక ప్రాథమిక వ్యవసాయ సహకారాలు నిజామాబాద్ జిల్లాలో కానీ, కరీంనగర్ జిల్లాలో కానీ, ఇతర జిల్లాలో దేశంలోనే నంబర్ 1 వరుసగా రాష్ట్రం ఏర్పడ్డాక ప్రతి సంవత్సరం ఏదో ఒక మన బ్యాంక్ కానీ లేదా మన సొసైటీ కానీ ఈ అవార్డులు పొందుతున్న విషయాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దీని ద్వారానే మనకు అర్థమవుతా ఉన్నది మన స్థితిగతులు
ఏ రకంగా మారినాయి, ఈ వ్యవస్థ ఏ రకంగా ఇవాళ ముందుకు సాగుతున్నది అనేది ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంటే మనసు ఉంటే మార్గం ఉంటుంది. ప్రభుత్వం ఆలోచన విధానం కరెక్ట్ ఉంటే కింద వ్యవస్థ అంతా కూడా బ్రహ్మాండంగా సాగుతుంది. ఈ విషయంలో గత ప్రభుత్వం మాకు పూర్తి స్వేచ్ఛనిచ్చి మా పనితనాన్ని గుర్తించి ఇక్కడ ఈ పాలక వర్గాలు ఇక్కడ చేస్తున్న కార్యక్రమాలను గుర్తించి మాకు పూర్తి ఇచ్చి మా మీద ఏదైతే నమ్మకం పెట్టిరో ఆ నమ్మకాన్ని వమ్ము చేయకుండా బ్రహ్మాండంగా ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయిన ఒక సంతోషం ఇవాళ నాకుంది. నా సహచర పాలకవర్గ సభ్యులు ఇలా నాతో పాటు లేకుండొచ్చు. మొన్న ఈ మధ్య వాళ్ళందరూ కూడా పార్టీలు కాంగ్రెస్ పార్టీకి మారిండ్రు కాబట్టి, కానీ వాళ్ళు కూడా ఈ 3.5 సంవత్సరాలు మాతో పాటు ఉన్నారు కాబట్టి ఈ పురోగతిలో వారికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అంతకుముందు పాలక వర్గాలు ఇవాళ నా కరీంనగర్ జిల్లా, ముఖ్యంగా కరీంనగర్ గురించి కూడా నేను చాలా మాట్లాడవలసిన అవసరం ఉన్నది. పూర్తిగా నిర్వీర్యమైపోయిన ఒక బ్యాంక్ ఇవాళ ఇది సమయం కాకుండా మీరు అందరు ఉన్నారు కాబట్టి గత 19 సంవత్సరాల నుంచి నా నేతృత్వంలో 2012లో మలుపు తిరిగిందంటే వెనుకకు తిరిగి చూడకుండా ఇలా బ్రహ్మాండమైన సేవలు అందిస్తా ఉన్నది. 7.5 లక్షల క్లైంటేల్ ఇవాళ కరీంనగర్ లో 7.5 లక్షల క్లైంటేల్ ఉన్నది. వ్యవసాయానికి ఎక్కడ కూడా చిన్నగా కూడా విఘాతం కలగకుండా ఇవాళ స్టేట్ బ్యాంక్ లాంటి బ్యాంకు, యూనియన్ బ్యాంక్ లాంటి బ్యాంకు, అతిపెద్ద బ్యాంకులు భారతదేశంలో, వాటికన్నా కూడా ఎక్కువ వ్యవసాయ రుణాలు ఇచ్చిన ఘనత కరీంనగర్ బ్యాంకుది. కరీంనగర్ జిల్లాలో 28% పంట రుణాలు కేంద్ర సహకార బ్యాంక్ కరీంనగర్ ద్వారా అందుతా ఉన్నది. మా రికవరీ రేట్ కూడా టెస్ట్ క్యాబ్ 100% ఉన్నది. కరీంనగర్ జిల్లా బ్యాంక్ 98.5%. అంటే మా పనితీరు ఈ ఒక్క పారామీటర్ మీదనే అర్థమైతే మేము లోనింగ్ చేసిన విధానం, మా క్లయింట్స్, మా ఖాతాదారులు వాడుకున్న విధానం దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతున్నది. మేము ఇచ్చిన ఏదైతే ప్రతి ఒక్క పైసా ద్వారా మా ప్రాంత ప్రజలు బాగుపడి తిరిగి మాకు ఈ చెల్లింపులు చేస్తా ఉన్నారు. సమయానికి చెల్లింపులు చేస్తా ఉన్నారంటేనే మాకు నిజంగా కూడా మేము చేసిన పని సార్థకమైందని కూడా నేను అనుకుంటా ఉన్నాను. కానీ ఇది అంతా కూడా బాగా అయిపోయింది, అన్ని చేశామని నేను అనను. ఇది మేము చేసింది మా కృషి ఒక చిన్న అంశం మాత్రం, ఇంకా చాలా చేయవలసిన అవసరం ఉంది. సహకారం అనేది ఒక ఉద్యమం, ఒక ఆందోళన, ఇందులో రాజకీయం లేదు. గత 19 సంవత్సరాలు నేను ఎన్నడూ కూడా ఏ పార్టీ వాడు ఎవరు ఏంది అనకుండా, ఆ కస్టమర్ ఎవరు అని కూడా అనకుండా, మన ఓటేసిండా మన పార్టీ వాడు అనకుండా, అవసరానికి ఎవరికి అవసరం ఉన్నదో ఆ రకంగా వారి అవసరాలు తీర్చుకుంటూ ముందుకు పోయినాం. ఇవాళ కూడా నా పాలక వర్గంలో, మా జిల్లా పాలక వర్గాల్లో అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. కానీ అక్కడ రాజకీయం రంగు ఎక్కడ కూడా పులుమం, రాజకీయం ఎక్కడ కూడా బయటకు రాదు. దురదృష్టం ఇవాళ ఈ సహకార కేంద్ర రాష్ట్ర సహకార బ్యాంకులో ఏదో కారణం నేను ఊహించని పరిణామం ఇది. ఇవాళ కొంతమంది వాళ్ళ అవసరం కోసమో వాళ్ళ స్వార్థం కోసమో పార్టీ మారిండొచ్చు కాక నాకు వాళ్ళ మీద ఎటువంటి ఇబ్బంది లేదు, వాళ్ళ మీద ఎటువంటి కోపం కానీ తాపం కానీ లేదు. కానీ ఎక్కడైతే నేను ఈ విశ్వాసం కోల్పోయాను, అక్కడ ఉండొద్దని నేను కానీ మా సహచరులు, మా మహేందర్ రెడ్డి గారు ఉపాధ్యక్షులు, ఇద్దరు కూడా మేము అనుకొని ఇవాళ రాజీనామా చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మా సహకార స్ఫూర్తి, కరీంనగర్ సహకార స్ఫూర్తి ఏదైతే ఉన్నదో, పెద్దలు గౌరవనీయులు ముల్కనూర్ మొదటి అధ్యక్షుడు పెద్దలు విశ్వనాథ రెడ్డి గారి స్ఫూర్తితోని, అదేవిధంగా అమూల్ డైరీని నడిపిన కురియన్ గారి స్ఫూర్తితోని ఈ వ్యవస్థను మేము దీంట్లో ఒక ఆలోచనతోని నడపడం జరిగింది. పదవులు ఉన్నా లేకున్నా సేవ చేసే ఒక తపన, ఆలోచన మాకుంది, శక్తి మాకుంది. కాబట్టి పదవులు మాకు
ఎప్పుడు కూడా పదవులు ఆశించినవి కావు. కాబట్టి నేను ఈ పదవికి రాజీనామా చేస్తా ఉన్నాను. కానీ తప్పకుండా నా జీవిత కాలం బ్రతికున్నంత కాలం సహకార వ్యవస్థతో ముడిపడి సహకార రంగాన్ని ఇంకా ముందుకు తీసుకుపోయడానికి నా ప్రతి నిమిషం ఆ పనిలో నేను ఉంటా అనే మాట కూడా తెలియజేస్తూ, పెద్దలు ఇవాళ ప్రభుత్వం నడిపిస్తున్న పెద్దలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఈ రకంగా మారిన ఈ వ్యవస్థ పటిష్టంగా ఉండాలి. మనుషులు వస్తారు పోతారు, వ్యవస్థ మాత్రం 10 కాలాల పాటు చల్లగా ఉండాలి, 10 మందికి పనికొచ్చే విధంగా ఉండాలి. వారితో ఒకటే విన్నపం, సమర్థవంతమైన అనేక మంది కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఈ వ్యవస్థ గురించి తెలిసిన వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. ఈ ప్రభుత్వాన్ని నేను కోరేదల్లా ఒకటే, అటువంటి వ్యక్తికి పగ్గాలు అప్పచెప్పండి. ఈ వ్యవస్థను ముందుకు తీసుకుపోయడానికి వారికి సహకారం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నాను. జై సహకారం. మేము రిటైర్డ్ ఎండీని పెట్టలేదు. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎక్కడ సరి అయిన అధికారాలు సహకార వ్యవస్థలో సరైన అధికారులు దొరకలేరు కాబట్టి రిటైర్డ్ ఎంప్లాయీస్ 62 సంవత్సరాల నుండి 70 సంవత్సరాల వరకు వాళ్ళను ఎంట్రీ లెవెల్ 62లో తీసుకొని 70 ఏళ్ల వరకు వాడుకోవచ్చు అని వారు చెప్పడం. ఈ సెలక్షన్ కూడా పూర్తి పారదర్శకతతో, మేము సెలక్షన్ చేసింది కాదు ఇది. ప్రభుత్వం కార్యదర్శి ఉంటాడు, ఆర్సిఎస్ ఉంటాడు, రిజర్వ్ బ్యాంక్ నబార్డ్ ఆఫీసర్ ఉంటాడు, ఒక నిపుణుడు ఉంటాడు. దీని ప్రకారం వాళ్ళు సెలక్షన్ చేసింది తప్ప ఇది ఎవరో నేనో నా ఇష్టం ఉన్నట్టు ఇంకోటి చేసుకున్నది కాదనే విషయం ఇలా మీకు మనవి చేస్తాం. మరి గత 10 ఏళ్లలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు బ్యాంకుకి ఏ రోజు కూడా వడ్డీ అమౌంట్ రీఇంబర్స్మెంట్ చేయకపోతే బ్యాంకు పాలకవర్గం ఏ రోజు కూడా ఒక తీర్మానం చేయడం కానీ గట్టిగా అనడం కానీ ఎందుకు చేయలేకపోయింది? అన్ని తీర్మానాలు చేసినాం. ఇప్పుడు మీరు అనేది వడ్డీ ఇప్పుడు ఎప్పుడైతే 2014లో రాష్ట్రం ఏర్పడ్డదో 15లో బ్యాంక్ వచ్చిందో ఈ కొత్త బ్యాంక్ ఏర్పడ్డాక ప్రభుత్వం ఆలోచన విధానం మారింది. అంతకుముందు ఇప్పుడు రాని డబ్బులు 2008కి ఉన్నాయి. రాజశేఖర్ రెడ్డి గారి సమయం నుండి కూడా రాని డబ్బులు ఉన్నాయి. కేంద్ర సహకార బ్యాంక్ 15లో ఏర్పడ్డాక మేము 2 సంవత్సరాలు ప్రయత్నం చేసినాక ఈ ప్రభుత్వం ఆ విధానాన్ని స్వస్తి చెప్పింది. వేరే రకంగా మనం రైతులను సపోర్ట్ చేస్తా ఉన్నాం కాబట్టి ఈ ఇన్సెంటివ్ ఏదైతే ఉన్నదో దీన్ని ఆపేస్తున్నామని చెప్పారు. రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ లోవర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఇవ్వడం జరిగింది తప్ప ఎప్పుడు కూడా మేము ఇప్పటికి కూడా మేము రాస్తూనే ఉంటాం. పాత బాకీలు ఏవైతే ఉన్నాయో దాని గురించి రాస్తూనే ఉన్నాం. ఎప్పుడు రాయక మానలేదు. శ్రీనివాస్ గారు అదే కదా నేను చెప్పేది. ఈ ప్రభుత్వం వచ్చినాక బాకీలు కాదు, అంతకు ముందు ఉన్నాయి. అవును, ప్రతిసారి రాస్తూనే ఉన్నాం. అయితే డిస్ప్యూట్ ఇక్కడ ఏంటంటే రాష్ట్రం విభజన జరిగినప్పుడు అది ఆ రాష్ట్రంలో జరిగింది కాబట్టి దాని గురించి ఆలోచన చేయవలసిన అవసరం ఉండే విభజన అప్పుడే అనే మాట అక్కడ వచ్చింది. అదండి. ఎనీ మోర్ క్వశ్చన్స్? ఈ టెస్కాప్ కేంద్రంగానే ఈ వాణిబాల డిపాజిట్ మొత్తం సేకరణ చేసింది. వాళ్ళకు ఎండి ప్రోత్సహించాడు. తర్వాత ఏది మొత్తం ఎంప్లాయీస్ రిటైర్డ్ ఎంప్లాయీస్ అంతా మునిగిపోయారు. వాళ్ళకి ఏమైనా హామీ ఇస్తారా? ఎట్లా సార్ ఇది మీరు అడిగిన సమాధానానికి బ్యాంక్ మీరు అడిగిన ప్రశ్నకు బ్యాంక్ అస్సలు సంబంధం లేదండి. వాణిబాల అనే ఆమె ఇక్కడ పనిచేసింది. ఈ సంస్థ ఏదైతే ఉన్నదో 35-40 సంవత్సరాల నుంచి ఆమె భర్త వ్యవహారం చేస్తా ఉన్నాడు బయట. వాళ్ళ మీద నమ్మకంతోనో ప్రాంప్ట్ గా పేమెంట్ చేస్తా ఉన్నారో ఉమ్మడి రాష్ట్రంలో బ్యాంకులు ఎంప్లాయీస్ అక్కడ వాళ్ళు ఇక్కడ వాళ్ళు వాళ్ళతో లావాదేవీలు చేసి ఉండొచ్చు కాక, కానీ బ్యాంకుకు కానీ మీరన్న ఈ మురళీధర్ కు కానీ దీంతో ఎటువంటి సంబంధం లేదు అనే మాట నేను చెప్తా ఉన్నాను. కానీ ఈ డిపాజిట్ దారులు ఇప్పుడు మా వాళ్ళు కాబట్టి, నష్టపోయిన వాళ్ళు మా వాళ్ళు కాబట్టి, మా పరంగా ఏ విషయంలోనైనా ఒక చిన్న 1% మేము వారికి సహాయపడగలిగితే ఖచ్చితంగా వారికి సహకరించడానికి బ్యాంక్ కాకుండా వ్యక్తిగతంగా కూడా మేము వారికి సపోర్ట్ చేయడానికి అందరము ఉన్నాం. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. ఈరోజు మీ అందరితో సమావేశం సందర్భంగా ఉన్నటువంటి
మా టెస్కాప్ చైర్మన్ రవీంద్రరావు గారు, వైస్ చైర్మన్ మన మాజీ శాసనసభ్యులు సహకార సంఘ అభిమాని మోహన్ రెడ్డి గారు, అదేవిధంగా రమేష్ గారు డిసిసిబి కరీంనగర్ వైస్ చైర్మన్ గారితో పాటు విచ్చేసినటువంటి కరీంనగర్ మరియు నల్గొండ జిల్లా నుంచి వచ్చినటువంటి మా సహకార సంఘ అభిమానులు, ప్రెస్ మిత్రులు, మా బ్యాంక్ ఉద్యోగస్తులు అందరికీ పేరు పేరున నా యొక్క హృదయపూర్వక నమస్కారాలు. నేను మొదలు పరిచయం చేసుకోవాలా. నేను నల్గొండ డిసిసిబి చైర్మన్ గా ఉన్నాను. అదేవిధంగా ప్రస్తుతము టెస్కాప్ వైస్ చైర్మన్ గా కూడా మా రవీంద్ర గారి నాయకత్వంలో పనిచేస్తున్నాను. నా గురించి 2 నిమిషాలు చెప్పాలి కాబట్టి, నేను 1987లో ఈ సింగిల్ విండో సిస్టమ్ ఎన్టీ రామారావు గారు ప్రవేశపెట్టిన సందర్భంగా 1987 నుంచి ఈ రోజు వరకు కూడా యాదాద్రి జిల్లా వంగపల్లి ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ గా గత 46 సంవత్సరాలుగా 6 పర్యాయాలు కొనసాగుతుంది. అదేవిధంగా మొన్న 21లో గౌరవ ఆనాటి ముఖ్యమంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు, అదేవిధంగా మా జిల్లా మంత్రివర్యులు ఆనాటి మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు, నిరంజన్ రెడ్డి గారి వారి సహకారంతో నల్గొండ డిసిసిబి చైర్మన్ గా, అదేవిధంగా మరి రాష్ట్ర సహకార సంఘం వైస్ చైర్మన్ గా కూడా వారు అవకాశం కల్పించారు. అందులో రవీంద్రరావు గారి సహకారం కూడా ఉంది. వారందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తుంది. ముఖ్యంగా మొదలు మా నల్గొండ జిల్లా డిసిసిబి చైర్మన్ గా ఆనాడు మేము ప్రమాణ స్వీకారం చేసినాడు 2020లో మా బ్యాంకు 2.5 కోట్ల నష్టంలో ఉంది. మీకు కూడా తెలుసు, అన్ని పేపర్లో కూడా అప్పుడు రాశారు. దేవరకొండ స్కామ్ జరిగింది, దాదాపు 30-35 కోట్ల స్కామ్ జరిగింది. ప్రతి పేపర్లో రాశారు మీరే ప్రెస్ మిత్రులు. మరి ఆనాటి నుంచి 2.5 కోట్ల లాసులో ఉన్నటువంటి మా జిల్లా నల్గొండ జిల్లా సహకార బ్యాంకును మరి దాదాపు ఈ 4 సంవత్సరాల్లో ఆడిట్ రిపోర్ట్ ప్రకారం 105 కోట్ల ప్రాఫిట్ వరకు తీసుకుపోయినాం ఈ 4 సంవత్సరాలు. మరి ఎన్పిఏ శాతం ఏదైతే ఉందో 11% ఉండే ఆ రోజు. ఈ రోజు 1.83 ఉన్నది. ఎందుకంటే కరీంనగర్ తర్వాత మా బ్యాంకే 2వ స్థానంలో ఉంది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయికి తీసుకురావడం మరి ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి ప్రభుత్వం ఉన్నటువంటి ఆనాడు ముఖ్యమంత్రి గారి గైడ్ లైన్ అనుకోండి, వారు ఇచ్చినటువంటి సహకారం, ఆనాడు ఉన్నటువంటి సహకార మంత్రులు ఇచ్చిన సహకారం, ముఖ్యంగా మా చైర్మన్ గారు ఎన్నో విధాలుగా మాకు గైడ్ చేసి ఒక నీతి నిజాయితీతో నిబాధతో పనిచేయాలా, సహకార రంగం అంటేనే ఆ విధంగా పనిచేస్తేనే అక్కడ చైర్మన్ గాని ఎండి గాని ఉంటేనే ఈ సంఘాలు నిలబడతాయి అనేటువంటి ఉద్దేశం ఏదైతే మాకు గైడ్ చేశారో మా రవీంద్రరావు గారు, మరి వారి నుంచి చాలా నేర్చుకున్నాం. ఆ విధంగా మా నల్గొండ జిల్లా సహకార కేంద్ర బ్యాంకును లాభాల దిశకు తీసుకుపోయారు. ఇక టెస్కాప్ గురించి కూడా ఎంత చెప్పినా తక్కువే. నిజంగా కూడా ఈ రోజు టెస్కాప్ చైర్మన్ కావాలి, వారికి ఉన్నటువంటి అనుభవం కావచ్చు, నిజాయితీ కావచ్చు, నిబద్ధత కావచ్చు, అసలు నిజంగా కూడా మరి వారు ఎప్పుడు కూడా ప్రెస్ లో కానీ ఇంకో కానీ చెప్పుకోరు. కానీ చాలా మందికి తెలియదు వారి యొక్క నిబద్ధత నిజాయితీ గురించి. నేను చూస్తున్నాను గత 5 సంవత్సరాలుగా వారు ఏ పని చేసినా ఏ కార్యక్రమం తీసుకున్నా ఒక పారదర్శకత్వం తీసుకుంటున్న సందర్భం. ఈ రోజు ఈ బ్యాంకు కావచ్చు, కరీంనగర్ బ్యాంకు కావచ్చు, టెస్కాప్ కావచ్చు, 100 కోట్ల ప్రాఫిట్ లో రావడానికి ఆనాడు ఉన్నటువంటి పరిస్థితులు మీరు చూసారు. ఇవాళ రావడానికి వారి యొక్క మరి వారి చైర్మన్ గా ఉండడమే ఇది. సరే, ఏది ఏమైనా ఈ 5 సంవత్సరాలుగా మాకు మరి చాలా విషయాలు నేర్చుకున్నాం. ఈ సహకార రంగంలో మరి అనేక విషయాలు ఉంటాయి, మీకు అందరికి తెలుసు. ఈ విషయాలన్నీ కూడా వారి దగ్గర నేర్చుకోవడం అదృష్టంగా భావిస్తున్నాం. వారు నిజంగా కూడా ఈ 5 సంవత్సరాలు మాకు పరిచయం అయిన తర్వాత 5 సంవత్సరాల ఈ 4 సంవత్సరాల 3 నెలల పీరియడ్ లో అనేక విషయాలు తెలుసుకున్నాం. నిజంగా కూడా ఆ విధంగా మేము కూడా ఉండాలి. భవిష్యత్తులో కూడా ఇటువంటి వ్యక్తులు ఈ సహకార రంగంలో ఉంటే కొత్తగా వచ్చేటువంటి ఈ సహకార రంగంలో పనిచేసే వాళ్లకు వారు ఒక నిజ గురువుగానే నేను భావిస్తాను. కాబట్టి అటువంటి వ్యక్తి ఈరోజు నిజంగా కూడా దురదృష్టకరం. మరి వారు చైర్మన్ గా ఉండడం లేదంటే నాకు కూడా కొంత బాధ ఉంది. ఎందుకంటే ఇవాళ 29 రాష్ట్రాలు ఉన్నాయి.
రకరకాల పార్టీలు ప్రభుత్వాలు మరి అక్కడ సహకార సంఘ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. వారందరూ కలిసి, ఇది మన ప్రాంతీయ పార్టీ మీకు తెలుసు, మీరు బీఆర్ఎస్ పార్టీ ఉన్నది ఒకటే బీఆర్ఎస్ కు, అన్ని 29 జిల్లాల రాష్ట్ర సహకార బ్యాంక్ చైర్మన్లు కలిసి వీరిని నాస్కాప్ చైర్మన్ గా ఎన్నుకున్నారు. అనేది మామూలు విషయం కాదు. ఎందుకంటే దేశ సహకార సంఘాల అధ్యక్షులందరూ కలిసి వీరు దేశ సహకార సంఘ అధ్యక్షులుగా నాస్కాప్ చైర్మన్ గా ఎన్నుకున్నారంటే వారి యొక్క అనుభవం, నిజాయితీ, నిబద్ధతనే ఈ రోజు మనకు అవబడుతున్నది. దీంట్లో సజీవ సాక్ష్యం. ఇంతకంటే ఈ రోజు వారు నాస్కాప్ చైర్మన్ గా ఉండడం వల్ల ఇలా మాకు అనేక విషయాల్లో మేము రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాకు కానీ, తర్వాత సహకార రంగంలో ఇంకో శాఖ దగ్గరికి పోవాలన్నా కానీ వారి ద్వారా మేము చేసుకునేది డిసిసిబిలో కానీ, ఈ రోజు తెలంగాణ రాష్ట్రానికి ఎంతో మందిని మేము ఢిల్లీలో కాన్ఫరెన్స్లలో వాళ్ళని కల్పించారు మాకు. అంటే ఆ విధంగా మేము ఈ డిసిసిబిలోని తెలంగాణ రాష్ట్రంలో ఆ విధంగా అభివృద్ధి చేసుకున్నాం. దానికి మా గౌరవ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కేసీఆర్ గారు మాకు ఇచ్చిన ఆలోచన విధానాలు మీకు అందరికీ తెలుసు. కేసీఆర్ గారికి రైతులంటే అమితమైనటువంటి ప్రేమ. వారు ఎప్పుడు కూడా రైతుల గురించి ఆలోచిస్తారు. మమ్మల్ని అందరినీ కూడా డిసిసిబి చైర్మన్ అయిన తర్వాత మమ్మల్ని 4 గంటలు సారు రాష్ట్ర చైర్మన్ గా నేను వైస్ చైర్మన్ అయిన రోజు మంత్రులందరినీ 4 మంత్రులను కూర్చుండబెట్టి మాకు 3.5 గంటలు క్లాస్ చెప్పారు. మీరు ఈ విధంగా సహకార సంఘాల్లో బాగా పనిచేయండి, నిజాయితీతో పనిచేయండి అని చెప్పి మమ్మల్ని ఆ రోజు 3.5 గంటలు కూర్చుండబెట్టి మాకు క్లాస్ ఇచ్చారు. వారిచ్చిన ఆదేశాల ప్రకారమే ఈ అన్ని జిల్లా బ్యాంకులు కూడా ఈ రోజు వారి నాయకత్వం, రవీంద్రరావు వారి నాయకత్వంలో టెస్కాబ్ లో ఒక పక్క మేము డైరెక్టర్ గా, మరి అదేవిధంగా డిసిసిబి చైర్మన్ గా కూడా అన్ని బ్యాంకులు కూడా మంచి వారి నాయకత్వంలో పురోగతి సాధించినాయి. ఇలా ఈ 10 సంవత్సరాల కాలంలో నిజంగా కూడా అనేకమైనటువంటి అన్ని రంగాల కంటే కూడా సహకార రంగంలో మంచి పురోగతి జరిగింది. దానికి మూల కారణం మా చైర్మన్ రవీంద్రరావు గారికి ఉన్నటువంటి నిబద్ధత, నిజాయితీ, వారికి ఉన్నటువంటి అనుభవమే అని చెప్పి వారి ద్వారా మేము ఈ 4.5 సంవత్సరాలు చాలా నేర్చుకున్నామని చెప్పి తెలియజేస్తూ, మరి నేను కూడా వారి నాయకత్వంలోనే మరి ఈ రోజు టెస్కాప్ వైస్ చైర్మన్ గా నేను రాజీనామా చేస్తున్నానని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాం. థ్యాంక్ యూ. ఈ 9 సంవత్సరాల కాలంలో మాతో మమేకమై పనిచేసిన అన్ని జిల్లా బ్యాంకులు, వారి పాలక వర్గాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘ అధ్యక్షులు, వారి పాలక వర్గాలు, మా జిల్లా బ్యాంకుల సిబ్బంది, టెస్కాప్ సిబ్బంది, ప్రాథమిక వ్యవసాయ సహకార సిబ్బంది, అదేవిధంగా నాబార్డ్ లాంటి ఏదైతే మాకు ఒక అండగా నిలిచి పనిచేసిన నాబార్డ్ ఆర్ఓ వాళ్ళ సిజిఎం గారులకు, ఆ నాబార్డ్ చైర్మన్ గారులకు, ముఖ్యంగా గోవిందరాజు చింతాల గారి పేరు ముందు చెప్పాను, వారి తర్వాత వారు ముందున్న వారికి, అదే విధంగా ముఖ్యంగా ఈ గత 3 సంవత్సరాల నుంచి కేంద్రంలో ఒక మంత్రిత్వ శాఖ ఏర్పడ్డాక ఆ మంత్రిత్వ శాఖలో పనిచేస్తున్న ముఖ్యంగా జ్ఞానేష్ కుమార్ గారు ఇవాళ ఎలక్షన్ కమిషనర్ ఆఫ్ ఇండియా అయ్యారు. వారు సహకార శాఖ సెక్రటరీగా ఉన్నారు. వారికి ప్రత్యేక ధన్యవాదాలు. వారు అనేక విషయాల్లో తెలంగాణను ప్రోత్సహించి మీరు చేస్తున్న పనులు అందరికీ నేర్పాలని వారు ప్రత్యేకంగా చెప్పడం, అదేవిధంగా గౌరవనీయులు కేంద్ర మంత్రి అమిత్ షా గారికి కూడా మా అందరి తరఫున కూడా వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇంకా చాలా మంది ఎవరైతే మమ్మల్ని వెన్ను తట్టి ప్రోత్సహించి సహకరించి ఈ 9 సంవత్సరాల ఈ పురోగతిలో మాతో పాటు పాలు పంచుకున్న అనేక మందికి, అనేక సంస్థలు ఫైనాన్సింగ్ ఏజెన్సీస్ కావండి, కోఆపరేటివ్ ఏజెన్సీస్ కావండి, వీళ్ళందరికీ కూడా మా తరఫున తెలంగాణ రాష్ట్రం తరఫున, తెలంగాణ రాష్ట్రం సహకార వ్యవస్థ తరఫున వారికి ప్రత్యేక ధన్యవాదాలు సెలవు తీసుకుంటాం. తెలిసింది నాకు. ఓకే ఓకే చాలా ముందు తీసుకున్నాడు స్టెప్. ఓకే ఓకే.